స్టార్ట్. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. నేను పాపిని, నేను దోషిని, నేను పాపిని, నేను దోషిని. తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. ముళ్ళ కిరీటం నా నుండి ముక్కాన ఉమ్మింది నా నుండి, ముళ్ళ కిరీటం నా నుండి ముక్కాన ఉమ్మింది నా నుండి. తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని. ఒక్కసారి నన్ను నీవు మన్నించు. కొరడా దెబ్బలు నా నుండి, శరీర గాయాలు నా నుండి, కొరడా దెబ్బలు నా నుండి, శరీర గాయాలు నా నుండి. తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని. ఒక్కసారి నన్ను నీవు మన్నించు. సిలువను వేసింది నా నుండి, ప్రాణం తీసింది నా నుండి, సిలువను వేసింది నా నుండి, ప్రాణం తీసింది నా నుండి. తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. ప్రైజ్ లార్డ్. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇక్కడ కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఒక్కసారి నిర్గమాకాండము 14వ అధ్యాయము 11, 12 వచనాలు దయచేసి చూస్తారా? నిర్గమాకాండము 14వ అధ్యాయము 11, 12. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగట ఏ మేలని చెప్పిరి. థ్యాంక్ యూ మా. సో ఈ అంశము, ఈ వచనాలందరికీ బాగా తెలుసు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు
బయలుదేరుతారు, విడుదల పొందుతారు. ఇది చరిత్రలోనే మహత్తరమైన సంఘటన. అలాంటి సంఘటనలో మధ్యాహ్న స్టార్టింగ్ లోనే ఇశ్రాయేలీలు సనిగినారు, మధ్యలో కూడా సనుగుతూనే ఉన్నారు. ఎందుకని సనిగారు? బయలుదేరినారు అంతే. బయలుదేరిన వెంటనే ఏమంటున్నారు వాళ్ళు? ఐగుప్తులో సమాధులు లేవా? మేము తిరిగి ఐగుప్తుకే వెళ్తాము, అక్కడే బానిసలుగా ఉంటాము అంటున్నారు. ఎందుకని? దేవుడు చెప్పినాడు, లక్షణంగా కనాన్కు నడిపిస్తున్నారు. కనాన్కు వెళ్ళాలని వాళ్ళలో ఒక ఆశ ఉండాలి. విడిచి వచ్చిన ఐగుప్తు మీదనే ఆశ ఉంది. ఐగుప్తు ఈ లోకము, తిరిగి ఆ బానిసత్వాన్ని, అలాగే ఈ లోకంలో అనేక మంది విడిచి వచ్చిన అలవాటు తిరిగి అటువైపుకే తిరుగుతారు, తిరిగి వెనక్కు తిరుగుతూ ఉంటారు. అదే కావాలా అనుకుంటారు. కాబట్టి ఇక్కడ మనకు ఒక లెసన్, వెనక్కి తిరగరాదు. దేవుడు ముందుకు పొమ్మంటున్నారు, కానీ వాళ్ళలో అవిశ్వాసంతో ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఐగుప్తునే ఇష్టపడుతున్నారు, ఆ బానిసత్వాన్ని ఇష్టపడుతున్నారు. ఏ అలవాటుకు బానిసలమో, ఏ దానికి బానిసలమో ఈ లోకంలో, అలాగే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఆ బానిసత్వాన్ని కోరుకుంటున్నాడు. వద్దు అనేసి దైవజనుడైన మోషే ద్వారా ప్రయాణము చేపిస్తూ ఉంటే, ఆ ప్రయాణంలో వీళ్ళు తిరిగి మేము ఐగుప్తుకు వెళ్తాము అంటున్నాడు. ఎందుకని? ఏం కారణము? అదే మనము యాకోబు గారిని చూస్తే, ఏసేపును పిలిపించి ఇక్కడ నేను చనిపోతే నా ఎముకలను తీసుకొని వెళ్ళండి అంటున్నారు. ఐగుప్తులో చాలా బ్లెస్డ్ అయినారు వాళ్ళు, చాలా రిచ్ అయినారు, కానీ ఆ దేశాన్ని కోరుకోలేదు వాళ్ళు. ఐగుప్తు వద్దు, మా ఎముకలు కూడా ఈ దేశంలో వద్దు అంటున్నారు. ఐగుప్తు వాళ్ళలో లేదు. ఐగుప్తు నుంచి వెళ్ళేటప్పుడు ఈ దేశంలో మా ఎముకలు కూడా వద్దని వాళ్ళు కోరుకుంటూ ఉంటే, ఈ ఇశ్రాయేలీలు దేవుడు తోడుగా ఉండి నేను నడిపిస్తానంటే తిరిగి ఐగుప్తు బానిసత్వమే మాకు కావాలా, అక్కడే మేము చనిపోతాము, జీవాన్ని ఇస్తానని దేవుడు అంటున్నాడు, కానీ వాళ్ళు జీవాన్ని కాదు మరణాన్ని కోరుకుంటున్నాడు. మన జీవితాల్లో కూడా అంతే. మనకు జీవితంలో అనేక శ్రమలు, శోధనలు వస్తాయి. మనం ప్రార్థించేటప్పుడు వెనక్కి మళ్ళరాదు, వెనక్కి తిరగరాదు. తిరిగి మనం ప్రార్థనలో కొనసాగాలి. ఒక శోధన, శ్రమ, కష్టాలు ఎన్నొచ్చినప్పటికీ మనము వెనక్కి తిరగరాదు. ఐగుప్తుల్లాగా తిరిగి వెనక్కి వెళితే ఎక్కువ ప్రమాదం. ముందుకు వెళ్తే కొంచెం ప్రమాదం తగ్గుతుంది, వెనక్కి వెళితే అదే జీవితం జీవిస్తే అది ఆశీర్వాదకరము కాదనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? మొదటి వర్గం వాళ్ళు, 3 రకాల వర్గాలు మనం ఇప్పుడు గమనిస్తాం ఈ వర్షన్లో, ఈ వచనాల్లో, ఈ చాప్టర్ లో 14 అంతా చదివితే మనము బాగా అర్థమవుతుంది. మొదటి వర్గం వారు మేము వెనక్కి వెళ్ళిపోతాము అంటున్నారు. అలాగే మన జీవితాల్లో ఈ లోకంలో కొంతమంది దేవుణ్ణి విశ్వసిస్తారు. ఏ శ్రమ, శోధన, కష్టం వస్తే మేము ప్రార్థించాము, దేవుడు వినలేదని తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. సో ఈ గ్రూప్ లో మనం ఉండరాదు. వెనక్కి వెళ్ళిపోతాము. నేను జీవాన్ని ఇస్తా అని దేవుడు అంటున్నాడు, నేను రక్షిస్తా అని దేవుడు అంటున్నాడు ఫరో సైన్యం నుంచి. అయినప్పటికీ వాళ్ళు వెనక్కి వెళ్ళాలా అంటున్నారు. ఆ వెనక్కి వెళ్ళే జీవితాన్ని మనం కోరుకోరాదు, ఆ గ్రూప్ లో మనం ఉండరాదు. మనం ప్రార్థించినప్పుడు ఆన్సర్ రాకపోయినా దేవుడు ఆన్సర్ ఇస్తారు, గొప్ప దేవుడు. కాబట్టి మనం ముందుకు వెళ్ళే వారుగా ఉండాలి. మన ప్రయత్నాన్ని విడిచి, మన లక్ష్యాన్ని విడిచి, మన గమ్యాన్ని చేరుకునేదానికి మనం వెళ్ళాలే కానీ ఆ లక్ష్యాన్ని విడిచి వెళ్ళరాదనమాట. ఈ విధంగా మోషే గారితో ఇశ్రాయేలీలను నడిపిస్తున్నారు. ఇక రెండో వర్గం వాళ్ళని చూస్తాం. వాళ్ళు తిరిగి దాసత్వాన్ని కోరుకుంటున్నారు. అంటే ఏంటి? ఏ అలవాటుకు బానిసలమో ఆ అలవాటునే కోరుకుంటుంటాం ఈ లోకంలో. వాళ్ళు ఐగుప్తును కోరుకుంటున్నారు, మేము తిరిగి ఆడ పనులు చేస్తాం, మేము కష్టం. ఆ రోజు వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు, కానీ ఈరోజు తిరిగి అదే జీవితాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి మనము వెనుతిరిగి జీవితాన్ని జీవించకుండా ముందుకు, దేవుణ్ణి ముందుంచుకొని ముందుకు వెళ్ళే వారిగా మనం ఉండాలి. ఇక రెండో వర్గం వాళ్ళని చూస్తాం. మొదటి వర్గం వాళ్ళు వెనక్కి వెళ్దాము అనుకుంటున్నారు. రెండో వర్గం వాళ్ళు దయచేసి చదవండి. నిర్గమ 14వ అధ్యాయము 13, 14. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. థ్యాంక్ యూ మా. ఇక్కడ
ఏమని చెప్తున్నారు మోషే గారు? భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. వాళ్ళు వెనుక తిరిగి వెళ్తామంటున్నారు ఒక వర్గం వారు. కానీ మోషే గారు ఏం చెప్తున్నారు? ఊరక నిల్చుండి చూడుడి అంటే ఇంకొక వర్గం నిల్చుండి చూడాలా, దేవుడు ఏం చెప్తాడు, ఏం చేస్తాడు, నిల్చుండి చూడుడి అంటున్నాడు. మోషే గారు ఈ మాట అన్నారు. ఎంత సాత్వికుడు మోషే గారు! సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అంతటి దైవజనుడు అని పిలువబడ్డవారు. ఆయన ఒకరోజు యెహోవా గారిని అడుగుతారు, నీ మహిమను నాకు చూపు అని అడుగుతున్నారు. అంతగా దేవునిలో ఉన్న దైవజనుడు. ఆ దైవజనుడికి ఎదురిస్తున్నారు వీళ్ళు, ఎందుకు మమ్మల్ని పిలుచుకొచ్చావని. అది తప్పు. మనకు కూడా మనకు దైవజనులు ఉంటారు, పాస్టర్స్. అలాగా దైవజనులు ఉన్నప్పుడు వాళ్లను సనిగేవారిగా మనం ఉండరాదు. ఇక్కడ వీళ్ళు సనిగినారు, ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చి, ఆయన దైవజనుడు, ఆయన మీద సనుగుతున్నారు. కాబట్టి మనం సనిగేవారిగా ఉండకూడదు. ఊరక నిల్చుండి చూడుడి అని దైవజనుడు చెప్పేటప్పుడు వినాలి అన్నమాట. కాబట్టి అలా వినాలి. ఈ మోషే గారు పొద దగ్గర మాట్లాడినప్పుడు భయపడతాడు. నోటి మాంద్యం కలవాన్ని, అంతమంది ఇశ్రాయేలును నేను నడిపించగలనా, నా చేత కాదు అంటే నీకు తోడు అహరోన్ గారు వస్తారు అని ఒక కర్రనిచ్చి, నిర్గమ 4:17 ఉంది, మోషే తన చేతిలో ఉన్న కర్రనిచ్చి, మోషేకు తన చేతిలో ఉన్న కర్రనిచ్చి ఐగుప్తుకి పంపెను. ఎందుకు పంపాడు? ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తు నుండి కనానుకు నడిపించేదానికి, ఈ లోకంలో ఉండే కనానుకు నడిపించేదానికి దేవుడు మోషే గారిని ఏర్పరిచినారు. అలా ఏర్పరిచినప్పుడు వీళ్ళు సనిగినప్పుడు ఊరక నిలుచుండి చూడుడి అని మోషే గారు అన్నారు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలా? ఊరికే నిల్చుండి చూసేవారమే కాదు. అక్కడ ఆ రోజు మోషే గారు అది అన్నారు. కానీ యేసు ప్రభుల వారు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చి దూరంగా నిల్చున్నారు. ఎందుకంటే అపవిత్రత. ప్రభుల వారికి దూరంగా నిల్చొని ప్రభుల వారిని స్వస్థపరచమని అడిగినప్పుడు ఒకే మాట అన్నారు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకొనుడి. వెళ్ళమన్నారు, నిల్చోమల్లా, వెళ్ళండి అన్నారు. సో మనం కూడా ప్రభు చిత్తానుసారంగా మనం ఆయన కార్యాలను ఏం చేయగలము, ఎలా ఉండగలమో, దేవునికి మనము యోగ్యంగా మహిమకరంగా ఈ లోకంలో ఎలా ఉండగలము. ఊరికే ఉంటే కాదు. ఆ రోజు వాళ్లకు మోషే గారు చెప్పినారు, ఊరికే ఎందుకంటే సనుగుతున్నారు. కానీ ప్రభుల వారు ఏమన్నారు? వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అన్నారు. కాబట్టి అది సరైన పద్ధతి అంటారు ప్రభుల వారు. మనం కూడా మనము దేవుని చిత్తానుసారంగా వెళ్ళి ఆయన పరిచర్య చేసేవారిగా ఉండాల. ప్రార్థన చేస్తున్నాము, ఆన్సర్ రాలేదని మనము నిరుత్సాహపడకూడదు. సమస్యలు ఏవైనా కావచ్చు. ఆ రోజు వాళ్ళు సముద్రంలో అడుగు పెట్టబోతున్నారు. ఈ రోజు ఈ లోకంలో మనం అడుగు పెడుతున్నాం. సముద్రం లాంటి ఎన్నో కష్టాలు, అనారోగ్యాలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు. అలా సముద్రం ఎంత పరిమితమైనదో అలాగే మన ఈ లోకంలోని మన సమస్యలు సముద్రం లాంటివి. కానీ ప్రభువు మనల్ని నడిపిస్తారు. ఊరిక నిల్చుండి చూస్తూ ఆయనను వేడుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనము వెనక్కి తిరిగే వారంగా మనం ఉండరాదు. 3వ వర్గం వారిని మనం చూద్దాము. నిర్గమకాండము 14:15. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. థ్యాంక్ యూ మా. వాళ్ళు విసిగే కొద్దీ, సనిగే కొద్దీ మోషే గారు యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా దేవుడు ఏమంటున్నారు? నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి. ఎంత అద్భుతమైన మాట, పవిత్రమైన మాట. సాగిపోవుడి అంతే. అది ఈరోజు మనకు కూడా సాగిపోవాలి. ఆయన్ని ముందుంచుకొని ఆయన నేను నడిపిస్తున్నాను అని అంటున్నారు. అలాంటప్పుడు భయమేలా, దిగులేలా, వెనక్కి తిరగరాదు, అలాగే ఉండరాదు. సాగిపోవాలి మన ప్రయాణాన్ని, మన గురి గమ్యం యొద్దకే అన్నారు పౌలు గారు. అలాగా మనం కూడా వెళ్ళాలి. ఎన్ని కష్టాలు ఉండొచ్చు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, మన శారీరక పరిస్థితి కావచ్చు. అయినప్పటికీ పౌలు గారు అన్నట్టు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, తీసేయమని అడిగితే ప్రభు ఏమన్నారు? నా కృప నీకు చాలును అన్నారు. అదే ఈరోజు మనకు కూడా ఆయన కృప మనకు చాలు. ఆయన కృపను ముందుంచుకొని సాగిపోయే వారంగా మనం ఉండాలి. సాగిపోతూ అనేకులను ప్రభు చెంతకు నడిపించే వారిగా ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ప్రార్థన మానుట పాపము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ రోజు మనం ప్రార్థన చేస్తే కార్యాన్ని ప్రభు చేస్తారు.
ఈ రోజు మనం ఏమైనా ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు జవాబు కార్యాన్ని ప్రభు జరిపించేస్తాడనమాట. కాబట్టి ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికి మొరపెట్టి కష్టపడలేక ఆ హింసను భరించలేక మొరపెడితే దేవుడు బయటికి నడిపిస్తే తిరిగి అదే కోరుకొని వెనక్కి తిరిగేవారుగా ఉన్నారు. కానీ దైవజనుడు ఊరక నిల్చుండి చూడుడి అన్నారు. చివరకు యెహోవా ఏమన్నారు? సాగిపోవుడి అన్నారు. కాబట్టి ఆ రోజు వాళ్ళు భయపడినప్పుడు సముద్రాన్ని దాటాలా, సముద్రాన్ని వెనక ఫరో సైన్యం వచ్చేసింది, వీళ్ళు ఎర్ర సముద్రం ముందుంది, ఎలాగా? అందుకనే వాళ్ళు సనిగినారు. ఏంటి, మేము ఏం చావాలనా, అక్కడే చనిపోయింది కదా అని. కానీ ప్రభు ఒక కార్యాన్ని చేసినారు, ఒక వాగ్దానం ఇచ్చినారు, 2 విమోచన కార్యాలు చేసినారు. ఒకటి, ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రంలో దాటించారు. రెండోది, వారికి ఇక ముందు వారి మొక్కలు ఐగుప్తీయుల మొక్కలు కనపడకుండా చేశారు. ఎలా చేశారంటే, ఎర్ర సముద్రానికి వాళ్ళు ముందున్నప్పుడు వాళ్ళకు ముందు ఉన్న దూతను వారి వెనక్కు, ఇశ్రాయేల్ వెనక్కు పంపించినారు. దూత వెళ్ళింది. అలాగే వాళ్ళకు ముందున్న మేఘస్తంభము వారి వెనక్కి వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలీలకు ఐగుప్తీయులకు మధ్య దూత, తర్వాత మేఘస్తంభం ఉంది. ఇశ్రాయేలీలకు వెలుగుంది, వారికి ఐగుప్తీయులకు చీకటి ఉంది. సో ఆ రాత్రంతా తూర్పు గాలి వీచేసరికి సముద్రము 2 పాయలుగా అయిపోయి ఆ గాలితో ఆరిన నేల అయింది. వాళ్ళంతా కూడా ఆరిన నేలలో దాటిపోయినారు. ఎంత గొప్ప దేవుడు! బండ నుండి నీళ్ళు ఇచ్చే దేవుడు, నీళ్లను బండలుగా మార్చి సరిహద్దులుగా ఏర్పరిచే దేవుడు. అయినప్పటికీ అవిశ్వాసంతో వాళ్ళు గొనిగినారు. ఇప్పుడు ఒక అద్భుత కార్యం, ఆరిన నేలలో వాళ్ళు నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేవుని చిత్తానుసారంగా మోషే గారు కర్రతో కొట్టినప్పుడు వాళ్ళు మధ్య సముద్రానికి వచ్చినప్పుడు వాళ్ళందరికి అటు ఇటు నీళ్ళు వచ్చి వాళ్ళందరూ చనిపోయి వాళ్ళ శవాలు వాళ్ళ శవాలు పైకి తేలినాయి. కాబట్టి 2 విమోచన కార్యాలను దేవుడు చేస్తున్నారు. వీళ్ళు దాటి వెళ్ళారు. తర్వాత ఆ ఐగుప్తులిక ముందు వాళ్ళ జీవితంలో వాళ్ళు కనపడరు. ఆ విధంగా సాగిపోమ్మన్న దేవుడు వాళ్ళకు ఒక అద్భుతమైన కార్యాన్ని చేసి వాళ్ళను నడిపించాడు. కాబట్టి ఈ రాత్రి మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు సాగిపోవాలి. ఏ రీతిగా ఇశ్రాయేలుకు సహాయం చేస్తున్నారో దేవుడు, అదే రీతిగా మనకు కూడా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి నిర్గమ 14:31లో ఆయన సేవకుడైన మోషే ఆయన యందు నమ్మకం ఉంచి వాళ్ళందరినీ నడిపించినారు. ఇప్పుడు మనకు దైవజనులు మాత్రం ఉన్నారు, కానీ మనకు ఒక ఆయుధం ఉంది, ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా మనం మొరపెట్టే వారిగా ఉండాలా, ఈ విశ్వాస యాత్రలో సాగిపోయే వారిగా ఉండాలి. సాగిపోతూ అనేకులను కూడా ప్రభు చెంతకు నడిపించే వారిగా ఉండాలి. వెనుదిరిగే వారిగా ఉండరాదు. ఊరక నిల్చుండి చూస్తూ అలాగే ఉండకుండా ఆయన కార్యాలను మనము మహిమపరుస్తూ సాక్షికరంగా ఉంటూ ముందుకు పోయే వారిగా ఉండాలి. కాబట్టి దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. అవకాశం ఇచ్చిన దేవునికి నా వందనాలు. ఈ మీటింగ్ లో వాక్యానికి అవకాశం ఇచ్చిన ఈ జూమ్ మీటింగ్ నడిపిస్తున్న జ్యోతి గారు, అక్కడ కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.